కృత్తికా నక్షత్ర జాతకులు అంటే కేవలం ఒక పాదం మాత్రమే ఈ మేషరాశి అందు ఉంటుంది, మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా కృత్తికా నక్షత్రం రవి యొక్క నక్షత్రం, అంటే వీళ్ళకి రవి మహాదశలో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నక్షత్రానికి రూలర్గా సూర్య భగవానుడు ఉండడం జరుగుతుంది. ఇది సంపూర్ణంగా అగ్ని నక్షత్రం అన్నమాట, చాలా పవర్ఫుల్ అయిన నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉండడం జరుగుతుంది. అంటే దేవతల యొక్క సైన్యాధ్యక్షుడిగా మరి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం జరిగింది. మరి 8 సంవత్సరాలకే అన్ని విద్యలు నేర్చుకొని ఆ రాక్షస సంహారం జరిగింది. మరి ఆ కారణం వల్ల వీళ్ళ జీవితంలో చాలా ఎర్లీగా సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. 99% 21, 23 సంవత్సరాలు వచ్చినప్పటికే జీవితంలో విద్య కంప్లీట్ చేసి ఉద్యోగంలో చేరి చాలామంది ఇల్లు కూడా కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. అంత ఎర్లీ సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి బాల్యంలో సుబ్రహ్మణ్య స్వామి సప్త మాతృకుల దగ్గర పెరగడం వల్ల వీళ్ళ జీవితంలో సొంత తల్లి దగ్గర కాకుండా ఇతర తల్లుల దగ్గర, అంటే కొంతమంది పిన్ని గారు అక్కో వీళ్ళ దగ్గరుండి పెంచడం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వకాలం అంటే సవతల్లిది ఉంటుంది అన్నారు, కానీ ఇప్పుడు అలాగేమీ జరగడం లేదు. అంటే తల్లి దగ్గర కాకుండా ఇతర తల్లి దగ్గర పెంచడం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు సొంత తల్లి కన్నా ఈ పెంపుడు తల్లికి ఎక్కువ అభిమానులై ఉంటారు. దాని తర్వాత తొందరగానే జీవితం సెటిల్మెంట్ అవుతుంది. అంటే దీని యొక్క గుర్తు, ప్రతి నక్షత్రానికి ఒక గుర్తు ఉంటుంది. దీనికి ఏంటంటే రేజరు, అంటే మరి పూర్వకాలంలో ఉన్నటువంటి రేజర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కత్తి. అంటే ఏదన్నా విషయాన్ని పూర్తిగా ఖండించడానికి, అంటే ఏదైనా ఎస్ ఆర్ నో 2 మాటలు, చేద్దామంటే చేద్దాం, వద్దంటే వద్దు. అంటే ఇది సంపూర్ణమైనటువంటి ఇండివిజువల్ స్టార్ అవుతుందన్నమాట. అంటే ఈ అశ్విని నక్షత్రం అన్నది గర్భంలో ప్రవేశించడానికి ఏర్పడినటువంటి శిశువు అనుకుందాం. ఈ భరణి అన్నది గర్భంలో పెరిగి 9 నెలలు పూర్తయిన తర్వాత ప్రసవించడానికి చిహ్నం అవుతుంది. అంటే ఇంకా ప్రసవించినప్పటికి కూడా మరి ఈ తల్లికి పేగుకి కనెక్షను, ఆ కనెక్షన్ కట్ చేయడానికే పూర్వకాలంలో ఈ రేజరు వాడేవారు అన్నమాట. ఇది బార్బర్ సిజర్ అని అది విధంగా ఉంటుంది, దాంతోనే కట్ చేసేవారు. పూర్వం బ్లేడ్లు గట్ట ఉండేవి కాదు కదా. అందువల్ల ఆ సింబల్ కృత్తికా నక్షత్రం కావడం వల్ల ఇది ఇండిపెండెంట్ స్టార్. అప్పుడే భూమి మీద పడిన తర్వాత ఈ పేగు కట్ చేసిన తర్వాత మాత్రమే అతనికి స్వతంత్రం ఏర్పడింది. అతనికి ఒక జాతకం, అతనికి ఒక నక్షత్రం ఏర్పడింది. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఇండిపెండెంట్గా ఈ నక్షత్ర జాతకులు ఉంటారు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ జీవితం వీళ్ళే నిర్ణయించుకుంటూ వీళ్ళకి నచ్చిన విధంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే జీవితంలో వీళ్ళు ఒకరికి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడి ఉంటారు. ఈ చదువుకునే సమయంలో ఏదైనా ఎవరైనా ఇష్టపడడం, వారికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారంటే ప్రపంచం అంతా ఎదురు తిరిగిన వారిని కంపల్సరీగా పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే మాత్రం 100% నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి అన్నదమ్ములతో కానీ తండ్రితో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఆస్తి పంపకాల విషయంలో కానీ బాధ్యతల పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య పోటీ రావడం, విభేదాలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ నక్షత్ర జాతకులకి ఆస్తి పంపకాల్లో అన్యాయం జరుగుతూ ఉంటుంది. అంటే మరి విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి జరిగినటువంటి ఈ పదవి కోసం వచ్చే పోటీలో జరిగిన విషయం మీకు తెలుసు కాబట్టి అది ఈ రోజుకి కూడా, అంటే వీళ్ళు బాగా స్థిరపడి ఉంటారు. తండ్రి ఏం చేస్తాడు, ఎవరు బాగా ఉంటే వాడికి తక్కువ ఆస్తి ఇస్తుంటాడు, ఎవడు కొద్దిగా స్ట్రగుల్ అయ్యి సరిగ్గా పనికి రాకుండా వాడికి ఎక్కువ ఆస్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణంతో తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఈ విధంగా ఆస్తి పంపకాల్లో ఇబ్బంది రావడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా స్వతంత్రంగా జీవితంలో ఎదగలరు. రాజకీయాలందు ఆసక్తి ఉంటుంది. కొంతకాలం పాటు ఉద్యోగం చేసి అన్ని బాధ్యతలు తీరిన తర్వాత చాలా వరకు మరి రాజకీయ రంగంలోకి ఇంకో దాంట్లోకి మారుతూ ఉంటారు. ఎన్ని అవకాశాలు వచ్చినా స్వతంత్రంగా సొంత ఊళ్ళోనే, సొంత ప్రాంతంలోనే, సొంత దేశంలోనే ఉండాలనుకుంటారు తప్ప ఎక్కడికో పై దేశం వెళ్ళి అక్కడ సంపాదించాలనే ఆలోచన చాలా
తక్కువగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ స్వతంత్రంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క నక్షత్రం అవుతుంది కాబట్టి కంపల్సరీగా దీనికి రవి అధినేతగా ఉన్నాడు కాబట్టి పెద్దగా ఏలినాడు శని వీళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే వీళ్ళు పెద్దగా నష్టం వచ్చే పనులు కానీ ఇబ్బంది వచ్చే పనులు కానీ అవి ఉండవు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు తనదైనటువంటి స్టైల్లో వెళ్ళిపోవడం వల్ల వేలినాడు శని వీళ్ళకి ఉపయోగపడుతుందే తప్ప పెద్దగా నష్టం కలిగించే అవకాశం ప్రస్తుతానికైతే ఉండదు. స్వస్తి. తర్వాత ఫలితాన్ని కూడా సాధారణంగా ఏలినాటి శని దానికి పరిహారాలు అనడం కన్నా ఏదన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏలినాటి శనికి పెద్దగా పరిహారం లేకుండానే దాని నుంచి మీరు బయటపడవచ్చు. సాధారణంగా ఇప్పుడు మేషరాశి వారికి 12వ స్థానంలోకి శని రావడం జరిగింది. అంటే 12వ స్థానం అంటే ఖర్చు, నష్టం, బాధ్యతలు, సుఖం, అలాగే కంఫర్ట్సు, స్వతంత్ర నిర్ణయాలు ఇవన్నీ కూడా 12వ స్థానం మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుందాం, మన వల్లే కదా వాడు ఎంత పైకి వచ్చాడు, మనమే ఆ పని చేయొచ్చు అనుకుంటాడు. ఈ సమయంలో మీరు వృత్తిని మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యవద్దు. మీరు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగమే చేసుకోండి, వ్యాపారంలో ఉంటే వ్యాపారం చేసుకోండి. ఇంకా అవసరమైతే వ్యాపారం నుంచి ఉద్యోగానికి రండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు దగ్గరోడు పిలిచి వ్యాపారం చూసుకోమన్నా, పార్ట్నర్షిప్ ఇస్తానన్నా, ఏం చేస్తానన్నా సొంత తండ్రి అయినా తమ్ముడైనా మీ ఉద్యోగం మాత్రమే మీరు చేసుకోండి. అప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడతారు. దాని నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే అధికారంలో ప్రభుత్వ ఉద్యోగం మొత్తం మీద ఏదన్నా ఒక పదవి సంబంధించింది హోదా కలిగిన ఉద్యోగంలో ఉంటే మీకు ఈ సమయంలో అదనపు ఆదాయం కోసం లంచాలు అంటే ఏదో బహుమతి రూపంలో పంపుతూ ఉంటారు. ఈ పంపడంలో అదొకటి మీకు నెమ్మదిగా చిన్నగా మొదలై పెద్దగా మిగులుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ అదనపు ఆదాయం రావడంతో ఏమవుద్దంటే ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ పేకాట, ఈ బెట్టింగులు, ఈ జోదం తయారవుతుంది. దాంతో ఆఫీస్ ఎప్పుడవుతుందా, కాలేజీ ఎప్పుడవుతుందా ఎంబటినే ఆ గ్యాంగ్లో చేరిపోవడం, రాత్రి తెల్లవార్లు అందులో కూర్చొని డబ్బులు వచ్చినా రాకపోయినా ఈ విధంగా అసలు బాధ్యత పక్కన పెట్టి ఆ విధంగా ఒకటి జరిగే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అది ఇంపార్టెంట్గా ఏదో ఒక స్త్రీతో పరిచయం అవుతూ ఉంటుంది. అది ఆఫీస్లోనో, కాలేజీలోనో, స్కూల్లోనో ఎవరు ఆ అమ్మాయికి లేనట్టు, మీరు మాత్రమే దిక్కైనట్టు మొత్తం అంతా మీ మీద ఆధారపడడం జరుగుతుంది. ఆమెకి అందరూ ఉంటారు, బట్ ప్రతి విషయానికి కూడా మీతో కష్టం చెప్పుకొని మీతో శుభ్రంగా ఫీజులు కట్టించుకోవడము, వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళలో మొత్తం అంతా మీతో ఖర్చు పెట్టి మిమ్మల్ని దేవుడిగా చూస్తుంటుంది. మొత్తం ఈ నెమ్మదిగా ఇటువంటి ఏదో ఒక ప్రలోభం అంటే శని భగవానుడు ఎరేస్తాడు మీకు. ఆ ఎరేసి నెమ్మదిగా మీ యొక్క బలహీనతని జీరో చేసి సుమారుగా ఈ జన్మశని ఈ 12వ స్థానంలో శని సుమారుగా ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు రాబోతులకి మీకు ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయం పోతుంది. మీది ఎవరైతే మీకు నమ్ముకుంటారో ఈ భార్య పిల్లలు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు జంప్ అవుతారు. ఎవరినైతే ఏ వ్యసనం అయితే మిమ్మల్ని పట్టుకుందో అది వదలకుండా మిమ్మల్ని నాశనం చేయడం జరుగుతుంటుంది. అందువల్ల ఎటువంటి వ్యసనానికి, ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి అదనపు ఆదాయానికి పోకుండా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ క్రమశిక్షణగా ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ భార్య తప్ప అన్య స్త్రీ దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఈ ఏలినాటి శనిలోనే మీరు ఇల్లు కడతారు, భవనం కడతారు, పిల్లలకి పెళ్లి చేస్తారు, మంచి అనుకునే అవకాశం ఉంది. చిన్న సమస్య పెద్దదిగా మారకుండా ఉండాలంటే మీరు ముందు స్ట్రిక్ట్గా ఉంటే సరిపోతుంది. బట్ ఏదైనా దేనికైనా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా పట్టి శివుని యొక్క ఆరాధన మించింది లేదు. ప్రతి శనివారం నియమంగా ఉండడం, నెలకొకసారి శివుడికి అభిషేకం చేసుకోవడం, వృద్ధులకి, ముసలివాళ్ళకి, రోగిష్ఠులకి అవసరమైతే ఒకరోజు అనాథ శరణాలయంలోనో హాస్పిటల్లోనో వెళ్ళి అక్కడ రోగులకి సేవలు చేసి వాళ్ళకి ఏమైనా మందులు కొనివ్వడం. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయట వారు సేవ చేస్తుంటారు చాలామంది. సొంత తల్లిదండ్రులనేమో అనాథాశ్రయంలోనూ రోడ్డు మీద వదిలేస్తారు,
వేరే వాళ్ళ తల్లిదండ్రులనేమో సత్కరించి పూజ చేయించి వాళ్ళకి షష్ఠి పూర్తులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కనీసం వాళ్ళతో పలకరించి ఏదో ఒక మంచి మాట చెప్పినా మీకు శని భగవానుడు అనుగ్రహించి మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రులు, స్టేట్ క్యాబినెట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ ఏలినాటి శనిలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారానే వాళ్ళు అంత హోదాగా ఉండడం జరుగుతుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది మీ భవిష్యత్తు. స్వస్తి.